వర్ధన్ పర్వత ప్రయాణానికి బయలుదేరాడు. అది తన కల. వర్ధన్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో తనకు మామిడి చెట్టు కనిపించింది. చాలా వింతగా కూడా అనిపించింది. ఆశతో ఆ మామిడి పండు చూడంగానే వర్ధానికి కోయాలనిపించి కోసేశాడు. అప్పుడు ఆ మామిడి చెట్టు అది ఎంతో కోప్పడి, నన్నెందుకు కోసావు, నీకేం చేశాను ద్రోహం అని అడిగినది. వర్ధన్ చాలా బాధపడ్డాడు. వర్ధన్ బాధను చూసి మామిడి పండు, సరే మళ్ళీ నన్ను నాటు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడు నీ బాధ పోతుంది. సరే అని వర్ధన్ విత్తనాన్ని నాటాడు. చెట్టు బాగా వేగంగా వచ్చి ఒక పండు కూడా వచ్చింది. చాలా సంతోషించాడు వర్ధన్. దారిలో ఒక ముసలివానికి వర్ధన్ బండి తోయడానికి సహాయం చేశాడు. ఎంతో కష్టపడగా ఆ బండి ముందుకు వెళ్ళింది. ముసలి అయిన వర్ధన్ సహాయాన్ని ఎంతో మెచ్చి తన దగ్గరున్న చేపల వలను వర్ధానికి ఇచ్చి, ఇది నా బహుమతి. తాత ఇచ్చిన వలతో వర్ధన్ చేపలు పట్టగా అందులో ఒక బంగారు చేప కనిపించింది. అది ఎంతో బాధగా ఉందని తలచి వర్ధన్ చేపని వదిలేశాడు. చేప చాలా సంతోషించి వర్ధానికి ఒక తెల్లని తాడును బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతితో పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు వర్ధన్. ఎంతో గాలి దుమారం వచ్చినా పర్వతాన్ని ఎక్కడం ఆపలేదు వర్ధన్. పర్వతాన్ని ఎక్కిన వర్ధన్ సూర్యోదయాన్ని చూసి చాలా సంతోషించాడు. తన కల నెరవేరేందుకు ఎంతో ఆనందించాడు.